కనుక చాలామంది తెలియక యేసు ప్రభులో చాలా ప్రేమ ఉందంటారు. అసలు చాలా ప్రేమ పేరే యేసు ప్రభు. ఆయనలో ప్రేమ ఉంటామేంటరా బాబు, ప్రేమలో ప్రేమ ఉంటామేంటి? ప్రేమే యేసు రక్తం వేజ్జేయం. దేవుడే ప్రేమ అనండి. అంటే ప్రేమ అంటే దేవుడే. ఇప్పుడు మరి దేవునిలో ప్రేమ ఉంటామేంటమ్మా? ఇక్కడ ప్రేమలో ప్రేమ ఉంటామేంటి? మందిరం అన్న కాన్సెప్ట్ని మనసులో పెట్టుకొని చాలామంది బేతేలు మందిరం పెడుతున్నారు, చూసారా? బేతేలు అంటేనే మందిరం కదా, బేతేలు మందిరం అంటే మందిరం మందిరం అని అర్థాలు పట్టించుకోగా పెట్టేటివే. అన్నా నువ్వు అవమానపరుస్తున్నావు, నాకు దర్శనంలో దేవుడు బేతలు చూపించాడు. దేవుడి దర్శనంలో బేతలు చూపించాడు, బేతేలు మందిరం అనేది చూపించాడు. ఖచ్చితంగా బేతేలను చూపించుంటాడు, నేను నమ్ముతున్నా. బేతేలు మందిరం అని ఆయన చూపించుంటాడు. మందిరంగా ఉత్తి బేతేలు పెడితే ఏం బాగుండిద్ది, పెట్టో రాయి, మందిరం రాయి అని రాపించాడు. దేవుని మందిరం, ప్రార్థనా మందిరం, మందిరం. అర్థాలు మాట్లాడుకుంటే చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి, వాట్ ఈస్ దిస్? మన్నా అంటే ఇదేంటి అని అర్థం. పొద్దున్న లేచేపాటికి ధనియాలు లాంటి, కొత్తిమీర గింజలు లాంటి కుప్పలు కుప్పలు పడిపోతుంది. అందులో ఇదేంటి 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 అన్నారు. ఇక అదే పేరు అయిపోయింది. ఇదేంటంటే తెలుగు మన్నా అంటే ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు, హెబ్రీ భాష. దేవునికి స్తోత్రం, స్తోత్రం. కొద్ది కంగారు పడకుండా బాగా చెప్పండి. అందరు తీయాల జీవులు ఉన్నారు ఇక్కడ, మా ఊళ్ళో సింహాలు ఉన్నాయి. ఇక్కడ యేసు రక్తం ఏం చేయం. సోటియారే దగ్గర గురించి చివరిదాకా మొత్తం చెప్తారు ఇప్పుడు ప్రపంచం. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమైంది పాయింట్? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. సృష్టిని చెయ్యకముందే ప్రేమయ్య ఉన్నాడా? సృష్టి చేసిన తర్వాత మెల్లిగా ప్రేమగలవాడయ్యాడా? ఎప్పుడు ప్రేమగలవాడే కదా. ఎవరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, సృష్టి లేనప్పుడు కూడా దేవుడు చాలా రైట్. ఇప్పుడు ఆ ప్రేమ అనుభవించేవారు లేకపోతే నిర్వీర్యమైపోద్ది, వ్యర్థమైపోద్ది. కాబట్టి తన ప్రేమను అనుభవించే వాళ్ళు కావాలి. కాబట్టి వారు తన ప్రేమను అనుభవిస్తుంటే చూసి ఆనందించాలి అనే మనసు ఉంది. కాబట్టి మనందరినీ పుట్టించాడు. అంతకని పర్పస్ ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. పొదుపుగా స్తోత్రాలు చెప్పే వాళ్ళందరూ దేవుడు సమకూర్చాడు. నిజంగా ఇది అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఈ మాటని. కేవలం తన ప్రేమను అనుభవింపజేయడానికి దేవుడు మానవుడు సృష్టించుకున్నాడు. వాడు ఉనికిలోకి వచ్చేప్పటికే ఓ 10 ఎకరాల తోట, చిన్న చిన్న మొక్కలేసి ఇవన్నీ సేద్యం చేసి కాయలు కాసాక తిను అంటే ఆదాయం ఎట్టబోతాడు? తోట వేసి అవన్నీ చక్కగా పంట చేతికొచ్చే కాలానికి దేవుడు ఆదామును చేసి అందులో ప్రవేశపెట్టాడు. ఈ భక్తుల ప్రార్థనగా ఉంది. 26వ అధ్యాయం రాసేస్తున్నావా? ఆల్రెడీ 22 ఉన్నాయి. ఇందాక నుంచి మొదటి ఇప్పుడు 4 రాసి ఉంటామని 26 అంటున్నా. సమర్పించుకుని వచ్చావు, ఎదురుకుండా కూర్చున్నావు, ఇంకో పని మీద ఉంటే ఎట్టమ్మా? స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మొత్తం పండగ అయిపోయినట్టుంది. మళ్ళీ ముగ్గు పెట్టించేస్తున్నాం ఇంకానే. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేయండి. దేవుడు తన ప్రేమను అనుభవింపజేయడానికే, మనం అనుభవిస్తే చూసి ఆనందించడానికే మానవులు ఆయన చేసుకున్నాడు. చేసుకుని ఏమంటున్నాడు? మీకేం కావాలి? నీళ్ళు కావాలంటున్నాయి, ఫలాలు కావాలంటున్నాయి. ఇది లేదు అంటాక లేకుండా సర్వాన్ని సమకూర్చి అక్కడ పెట్టి ఏమన్నాడు తెలిసిన? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు సృజించాడట? నా మహిమ నిమిత్తం అనండి. అనాలి. ఇంకో పర్పస్ ఏం లేదంటండి. నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు. మహిమ ఎట్టొచ్చుద్దంట? 21వ వచనం. నా మహిమ కోసమే, నా కోసమే సృష్టించుకున్నాను, నిర్మించుకున్నాను అన్నాడు. ఏం చేస్తారంట? వాళ్ళు స్తోత్రాలు చెప్తారంట, అంతే. మనం చెప్పపోయినా సిద్ధాంతం అయితే అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైనా ఒకసారి పద్మతాగేత కింద చెప్పాం కదా అన్న బాబతులు మనం ఉంటే
మీ ఇష్టం, నేను చేయగలిగింది ఏం లేదు. అసలు మనం సృష్టించబడ్డ పర్పస్, మనం నిర్మించబడ్డ రీతి కారణమైతే మనము దేవుని స్తుతించుట కొరకే చేయబడ్డామని దేవుని వాక్యంలో రాయబడింది. సింపుల్ లాజిక్ పట్టుకోండి బిడ్డలారా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. తన ప్రేమను అనుభవింపజేయడానికే మానవుని తయారు చేసుకున్నాడు. చెప్పడం ఏం చెప్తున్నాడు? నా మహిమ నిమిత్తము, నా కోసం నేను నిర్మించుకున్న నా జనులు నాకు స్తోత్రాలు చెప్తారు అన్నాడు. స్తోత్రం అంటే ఏంటి? థ్యాంక్సే. మీకు ఇంగ్లీష్ చెప్తేనే బాగా అర్థమైంది. స్తోత్రం అంటే ఏదో పెద్ద గ్రాంధిక పదాలు. థ్యాంక్స్ మనల్ని చెప్పచ్చు కదా. ఇందాక నుంచి పెద్ద ఏదో స్తోత్రం స్తోత్రం అంటున్నావు, థ్యాంక్స్ అనొచ్చు కదా. నాకు స్తోత్రం చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి, స్తుతించండి, ఘనపరచండి. దేవునికి మహిమ ఎలాగొస్తుందంట? 50వ కీర్తన 21వ వచనములో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. మహిమ ఎట్లా వస్తుందంట? దేవునికి మహిమ కలుగును గాక, దేవా నీకు మహిమ వచ్చును గాక. నువ్వు ఎన్ని గాకలు చెప్పినా రాదు కదా. స్తుతియాగం అర్పిస్తే నీకు మహిమ వస్తుందంట. ఇప్పుడు దేవుని వాక్యములో తేలుతున్న ఫలితార్థం ఏమిటంటే, నా ప్రేమతో, నా ప్రేమను మీకు అనుభవింపజేయడానికి మిమ్మల్ని పుట్టించుకున్నాను. మీరు ఈ ప్రేమను అనుభవించి ఆస్వాదించి కృతజ్ఞతగా మరలా ప్రేమతో స్తుతిస్తే, ఆరాధిస్తే, గణపరిస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాను, కావలసిన మొత్తం ఇచ్చేస్తుంటాను. ఆ ప్రేమ మీ దగ్గర లేకపోతే మాత్రం ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది, శిక్ష మీ మీదకి వస్తుంది అని రాశాడు. దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కొడుకుని ఇచ్చి అంతగా ప్రేమించాడని యోహాను 3:16 మనం చూసాం. కానీ ఆయన ఏమంటాడు? మీరు కూడా మీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, బలముతో, వివేకంతో, శక్తితో మీ దేవుణ్ణి యెహోవాను ప్రేమించాలి అంటాడు. కేవలము దేవుని ప్రేమను అనుభవించడానికి, దానికి ప్రతిస్పందనగా తిరిగి మనము దేవుణ్ణి ప్రేమించడానికే మనము సృష్టించబడ్డాం. మరి ప్రేమను అనుభవిస్తున్న మనము తిరిగి దేవునికి ప్రేమను ఎలా వ్యక్తం చేయగలం? కేవలం ఆయన మహిమపరచుటకే చేయబడ్డాం గనుక, ఆయన స్తుతించుట కొరకే మనము నిర్మించబడ్డాం గనుక, అనుభవిస్తున్నటువంటి ఆ ప్రేమకు ప్రతిస్పందనగా తిరిగి ప్రేమతో స్తుతిస్తే, ఆరాధిస్తేనే ఆయన సంతోషపడతాడు గనుక, ఈ పూట ఆయన ముద్దు పెట్టుకోండి, అంటే ఆయన ప్రేమించండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన సన్నుతించండి, లేకపోతే ఆయనకి కోపం వస్తుంది అనే ఒక అత్యవసర పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది ప్రియులారా. కనుక దేవుని స్తుతించడం అనేది, దేవుని ఆరాధించడం అనేది ఒక ఆప్షనల్ థింగ్ కాదు. మనకు వీలైతే, మనకు అనుకూలం ఇస్తే, మనకు కుదిరితే అలా కాదు. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. దేవుని మనము స్తుతించాలి. ప్రేమ కలిగి ఉన్నామనడానికి, కృతజ్ఞత కలిగి ఉన్నామంటే అదే నిదర్శనం. ఇక్కడ 2 కారణాలు మీరు చూడాలి. ఒకటి, నా మహిమనేమితో నేను నిర్మించాను అన్నాడు. నా కోసం పుట్టించుకున్నాను అన్నాడు. మహిమ ఎట్ట వచ్చుద్దాయి అంటే స్తుతియాగం అర్పిస్తేనే వచ్చుద్ది అన్నాడు. నా కోసం పుట్టించుకున్నదే స్తోత్రాలు చెప్పడానికి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3:12లో యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాకని ఆయన ఉన్న స్థలములు నుండి ఒక శబ్దం వచ్చుచున్నది అన్నాడు. మన హృదయములో, మన కుటుంబంలో, మన సంఘములో, మన మందిరంలో ఆయన ఉంటే అక్కడ స్తుతి శబ్దం వచ్చి తీరాలి. 145వ కీర్తన 10లో ఆయన స్పష్టంగా చెప్పాడు, నీ భక్తి గల వారిని స్తుతిస్తారు అని. 147:1లో స్తోత్రము చేయటం మనోహరం, అది ఒప్పిదం అన్నాడంటే ఒప్పుకొని తీరాలి. అందులో డిస్కషన్కి ఇంక అవకాశం లేదు. తెస్సలోనికైల మొదటి పత్రిక 4:16-19 మధ్య ప్రతి విషయానికి స్తోత్రం చెప్పటమే దేవుని చిత్తం. ఫలానా విషయానికి చెప్పాలి, ఫలానా విషయానికి చెప్పకూడదని ఉండదు. ప్రతి దానికి స్తోత్రం చెప్పటమే మన విషయంలో దేవుని చిత్తమని మాట్లాడాడు. అందుచేత దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుట కొరకే మనం పుట్టించబడ్డాము. అసలు మన సృష్టిలో ఉన్న కారణమే అది, ఇంకో కారణం లేదు అన్న పాయింట్ని మనం శ్రద్ధగా గుర్తుపట్టాలని మనవి చేస్తున్నాను. ఒక మంచి ఆలోచన కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అందరూ బైబిల్ చూడండి. నిర్గమకాండం
5వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అహరోనులు ఏమన్నారు? నాకు తన జనులను పోనిమని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. ఎందుకల్లా బతకస్తలుగా సోమరపోతలుగా మారుతావా, శుభ్రంగా పని చేసుకున్నామని అడవిలో తీసుకుపోతున్నావు అని కోపడ్డాడు. మోషే అంటాడు, 3 దినముల ప్రయాణమంతా అడవిలోకి వెళ్ళి అక్కడ దేవునికి ఒక ఉత్సవం చేయాలి, ఒక పండగ చేయాలి మేము అన్నాడు. ఏం ఉత్సవం చేస్తారు, ఏం పండగ చేస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు. అదేదో ఇక్కడ ఇక్కడ కుదరదు, ఐగుప్తులో కుదరదు, ఐగుప్తును వదిలిపెట్టాలి, ఐగుప్తుకు దూరం వెళ్ళిపోవాలి, ఐగుప్తు మాకున్న కనెక్షన్లని కట్ అయిపోవాలి, అక్కడ చేయాలి పండగ. ఏం చేస్తారు? ఒక ఉత్సవం చేయాలని మేము దేవునికి అన్నారు. ఇదే విషయాన్ని 3వ అధ్యాయం 18లో కూడా చెప్తాడు. చూడండి ఒకసారి, నిర్గమ 3:18. వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని. 3 దినముల ప్రయాణం అంత దూరం అరణ్యములోనికి పోయి ఒక ఉత్సవం చేయాలి మేము అని ఇందాక అన్నాడే 5:1. అదే మాట మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ కావాలనే ఇంటెన్షనల్గా ఉత్సవం అనే చోట బలిని అర్పించాలి అని రాశాడు. ప్రభుకు స్తోత్రం చెప్తారా? మేము మా దేవునికి ఒక ఉత్సవం చేయాలి, మేము ఒక పండగ చేయాలి దేవుడికి అని గోలగోలు పెట్టాడు. మేము మా దేవునికి ఒక పండగ చేయాలి అన్న చోటే ఆ పండుగ, ఆ ఉత్సవం అనే ప్లేస్లో మేము దేవునికి ఒక బలి అర్పించాలి అన్నాడు. క్రొత్త నిబంధన క్రైస్తవులందరికీ సులభంగా అర్థమైపోయింది ఏమిటి? ఏం బలి అర్పిస్తాం దేవునికి మనం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యములో మనము దేవునికి జిహ్వా ఫలం అర్పించాలి అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతి యాగము అర్పించాలి అని రాశాడు. యాగం అంటే యజ్ఞం, బలి. నూతన నిబంధన కాలములో క్రైస్తవుడు దేవునికి అర్పించాల్సిన బలి ఏంటయ్యా అంటే స్తుతులు, స్తోత్రాలు అని దేవుని వాక్యంలో ఉంది. మీరంతా గమనించాలని కోరుకుంటున్న మాట ఏంటంటే, బిడ్డలారా శ్రద్ధకి మాట తీసుకునే ప్రయత్నం చేయండి. దేవునికి మనము చేసే యాగం, యజ్ఞం, ఉత్సవం, బలి ఏంటయ్యా ఉంది అంటే అది కేవలం స్తుతులు, స్తోత్రాలు చెల్లించటమే. ఐగుప్తులో నుంచి అసలు బయటకు వచ్చిన కారణమే పండగ చేయటం అంట. ఐగుప్తులోంచి విమోచన ఎందుకు వెళ్తా ఉన్నారు మీరంటే మా దేవునికి పండగ చేయాలి మేము. ఏం పండుగ అంటే బలి అర్పణ చేయాలే అంటాడు. కనుక వాక్య ప్రకారము దేవునికి పండుగగా ఇవ్వాల్సిన బలి అర్పణ ఏమిటంటే మరొక వస్తువు కాదు, ఇంకోటి కాదు, స్తుతులు, స్తోత్రాలు దేవునికి మనము ఒక పండగగా అర్పించవలసిన వాళ్ళమై ఉన్నాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం 21వ వచనం ప్రకారం మనము సృష్టించబడిందే దేవుని స్తుతించడానికి అని రాశాడు. నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం ఐగుప్తులోంచి, లోకములో నుంచి, పాపములో నుంచి బయటికి వచ్చిందే, విమోచించబడిందే దేవుని స్తుతించడానికి అని బైబిల్లో రాస్తున్నాడు. స్తోత్రం.